కీర్తనలు 91వ అధ్యాయం 15వ వచనంలో వాక్యం తెలియజేస్తుంది. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. హీ విల్ కాల్ అపాన్ మీ, ఐ విల్ ఆన్సర్ హిమ్, ఐ విల్ బీ విత్ హిమ్ ఇన్ ట్రబుల్స్ అంటున్నాడు. అంటే మన శ్రమలలో మనము దేవునికి మొరపెట్టినట్లయితే మన శ్రమలన్నిటిలో నుండి దేవుడు మనకు జవాబు ఇస్తాడని, మన శ్రమలన్నిటిలో నుండి దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడని వాక్యం తెలియజేయబడుతుంది. నీ శ్రమలు నీకు కలిగినప్పుడు, శ్రమలన్నీ నిన్ను చుట్టుకున్నప్పుడు, సమస్యలన్నీ కూడా నిన్ను చుట్టుకున్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? దేవుని ఎదుట మనం మొరపెట్టే వాళ్ళంగా ఉండాలి. దేవుని దగ్గర మనం మొరపెడితే ఆ మొర విన్న దేవుడు తప్పక ఏం చేస్తాడంటున్నాడంటే ఉత్తరం ఇస్తాను, నీకు ఆన్సర్ ఇస్తాడంటండి. దేవుడు జవాబు ఇవ్వడమే కాదు, ఉత్తరం ఇవ్వడమే కాదు, కానీ అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని విడిపించెదను. నీకు శ్రమలు కలిగినప్పుడు దేవుని దగ్గర మొరపెట్టినట్లయితే నీ శ్రమకి జవాబు ఒక్కటే కాదు, కానీ నీ శ్రమల్లో నుండి దేవుడు తప్పక నిన్ను విడిపిస్తాడు. అయితే నువ్వు ఉత్తరాన్ని పొందుకోవాలన్నా, జవాబును పొందుకోవాలన్నా, నువ్వు శ్రమల్లో విడిపింపబడాలన్నా ఒకే ఒక ఆన్సర్ ఏది తెలుసా? దేవునికి మనము మొరపెట్టాలి. అంటే దేవుని ఎదుట మనము ప్రార్థించాలి. దేవుని దగ్గర మనం వేడుకున్నట్లయితే ఆ ప్రతి శ్రమ నుండి దేవుడు మనల్ని విడిపించగలుగుతాడు.